Hello everyone, welcome back to my channel Curious Kalyan. After a long time I started vlogging again with long videos. So in case if you have any suggestions, please let me know. సో ఈ వ్లాగ్లో నా భోగి ఎలా జరుపుకున్నానో చూపిస్తాను. సో పెద్దగా ఏం చేసుకోలేదండి, జస్ట్ భోగి మంట వేసుకొని మార్నింగ్ తర్వాత లేచి చేదు నలుగు తీసుకొని ఆఫ్టర్ దాట్ ఇంకా వర్క్ చేసుకున్నాను అనమాట. మూవీకి వెళ్దామని చూసుకున్నాం, ఈరోజు రేపు ఎల్లుండి అస్సలు ఎక్కడ ఖాళీ లేవు. అండ్ ఎలా అనుకో సంక్రాంతి ఇవాళ భోగి అండి, కానీ మాకు హాలిడే ఇవ్వలేదు. ఒకసారి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎస్పెషల్లీ ఆపరేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్, హైదరాబాద్ కాకుండా అసలు పొంగల్ విలువేంటో తెలియదు. ఈరోజు హాలిడే ఇవ్వకపోతే అలాగే అట్లీస్ట్ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇది ఫిక్స్డ్ హాలిడే పెడితే తీసుకుంటాము, ఫ్లోటింగ్ హాలిడే పెట్టారు అంటే నచ్చితే తీసుకోలేదా మానే అనేసి. సో ఆబ్వియస్గా ఇంకా అలాంటప్పుడు కొంచెం టైట్ ఉన్న వాళ్ళు పెట్టుకోరు కదా లీవ్. అయినా ఒక్కరోజు లీవ్ ఇస్తే ఎలా సరిపోతుంది, అట్లీస్ట్ 3 days ఇవ్వాలి కదా. జోక్స్ అపార్ట్, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడే మా కంపెనీ వాళ్ళు ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి January 1st వీక్లోనే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట హెల్త్ ఇన్సూరెన్స్కి ఆప్ట్ చేసుకోవడానికి. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ, ఎందుకంటే ఈ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ నా ఒక్కడికే కాదు, నా డిపెండెన్స్ మా మమ్మీ అండ్ మా డాడీకి కూడా ఇస్తారనమాట. దానికి నేను ఎక్స్ట్రా ఏం పే చేసుకోక్కర్లేదు. అన్ని కంపెనీస్‌లో ఇట్లా ఉండదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు యాక్సెంచర్‌లో వర్క్ చేసేటప్పుడు ఓన్లీ నాకే ఇచ్చేవారు. నీ పేరెంట్స్ అండ్ నీ మమ్మీ, డ్యాడీకి కలవాలి, వాళ్ళు కూడా కవరేజ్ ఉండాలి అంటే మనం ఎక్స్ట్రాగా పెట్టి కొనుక్కోవాలి. ఒక 50,000, ఒక 1,00,000 టాపప్ అట్లా మనం తీసుకోవాలి. అది మీ పేరెంట్స్‌కి అప్పుడు కవర్ అవుతుంది. అదర్‌వైస్ బై డిఫాల్ట్ అయితే ఉండదు. బట్ ఐయామ్ సో లక్కీ. ఐయామ్ హ్యాపీ. లక్కీ అని చెప్పను, బట్ ఐయామ్ సో హ్యాపీ. ఈ కంపెనీలో చూసుకున్నట్టయితే హెల్త్ ఇన్సూరెన్స్ నాకు 5,00,000 బై డిఫాల్ట్, అండ్ మా అమ్మకి 5,00,000, మా డాడీకి 5,00,000. సో ఇట్లా మా అందరికి కలిపి 15,00,000 కంపెనీ పే చేస్తుందనమాట పాలిసీకి. హౌ గ్రేట్‌ఫుల్ ఇట్ ఈస్. సో 2026 స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇయర్ మనం 2026 ఫస్ట్ మంత్ జాన్యురీలో సబ్మిట్ చేయాలనమాట మన డీటెయిల్స్. సో దట్ మనకి పాలిసీ అనేది January 1st నుంచే అప్లికేబుల్ ఉంటుంది. సో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి ఇష్యూ కాకుండా మనం హ్యాపీగా అది యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సో ఇది మాత్రమే కాకుండా నేనేం చేస్తున్నా అంటే టాపప్ ఎక్స్ట్రా ఒక 2-3 lakhs తీసుకుందాము అనేసి ప్లాన్ చేస్తున్నా అనమాట. ఫార్చునేట్‌లీ ఆ ఎక్స్ట్రా కట్టే 2-3 lakhs కూడా, అంటే ఏదైతే మాకు 5,00,000 కంపెనీ ఇస్తుందో అది కాకుండా నేను ఎక్స్ట్రా 2 lakhs తీసుకుంటున్నాను అనుకుందాం. ఆ 2 lakhs కూడా వచ్చేసి నేను ఒక్క మనిషికి పే చేస్తే చాలు. అంటే నాకు పే చేస్తే చాలు. మా మమ్మీకి, మా డ్యాడీకి కూడా 2 lakhs యాడ్ అయిపోద్దనమాట. సో జస్ట్ అది కూడా కాస్ట్ చూసుకున్నట్టే 8,000 ఉంది విత్ జీఎస్టీ. సో ఇప్పుడు 8,000 రూపీస్‌తో నాకు, మా డ్యాడీకి, మా మమ్మీకి కూడా ఎక్స్ట్రా 2 lakhs అనేది మాకు టాపప్ యాడ్ అవుతుందనమాట. ఇమాజిన్ జస్ట్ 8,000 రూపీస్. అదే ఇంతకు ముందైతే నీ ఒక్కడికే యాడ్ అవుతుంది 8,000. మళ్ళీ మీ పేరెంట్‌కి ఒకళ్ళకి యాడ్ అవ్వాలంటే ఇంకో 8,000 వాళ్ళకి, ఇంకో 8,000 అలా 3 సార్లు 8,000 కట్టాలి. బట్ నౌ జస్ట్ ఒక 8,000 కడితే అందరికీ ఇస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ. సో అప్లై చేసేసాను. అది సాలరీలో కట్ అయిపోతుంది ఈ మంత్ వన్ టైమ్ పేమెంట్. బట్ యాహ్! దట్స్ గుడ్ రైట్. బై డిఫాల్ట్ పర్ హెడ్ మా ఇంట్లో ఒక్కొక్కరికి 7,00,000 పాలిసీ ఉంది హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఇట్స్ రియల్లీ గుడ్. ఇన్ ఎమర్జెన్సీ డెఫినెట్‌లీ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. లాస్ట్ ఇయర్ కూడా నేను అట్లాగే తీసుకున్నాను.
సో, ఫార్చునేట్‌లీ ఆహ్, మెంట్ వెల్. సో, యాహ్! సో, ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది. ఎవరైనా ఫ్రెషర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి ఏదైనా అవసరము, అసలు కంపెనీలో మాకిలాగా వస్తున్న ఈమెయిల్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి రిజిస్టర్ అవ్వాలా అని ఆలోచించే వాళ్ళుంటే, ప్లీజ్ ఈ నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. ఇట్స్ యువర్ కాల్. మీకు అవసరం పడితే తీసుకోండి. లేదంటే లేదు. సో, ఐ జస్ట్ వాన్నా షేర్. అది షేర్ చేస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇదే అడ్వాంటేజ్. మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని, కరెక్ట్‌గా 5:00కి క్లోజ్ చేసుకొని, ఈవినింగ్ అలా వచ్చి మనం ఏదైనా చేసుకొని, ఐ మీన్ వర్కౌట్, రన్నింగ్ ఏదైనా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని, కొంచెం ఫోన్‌కి, స్క్రీన్ టైమ్‌కి అవేగా ఉండి, తర్వాత అలా మళ్ళీ ఇంటికెళ్ళి ఏమైనా మిగిలిపోయిన వర్క్ ఉంటే కూడా చేసుకోవచ్చనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఐయామ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్.